మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి. కుంభమేళకు 1000 కోట్లు ఇస్తున్న కేంద్రం ఆదివాసీ మహాజాతరకు ఎందుకు వదు? వనదేవతల గద్దెల పునర్నిర్మాణం బాధ్యత కాదు, భావోద్వేగం. 1000 ఏళ్లు నిలిచేలా రాజ్యతో నిర్మాణం. సాంప్రదాయంలో తేడా రాకుండా పనులు, పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి. సమ్మక్క సారలమ్మ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. 68 కిలోల బంగారంతో మొక్కు సమర్పణ. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు పాట్నా వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గతంలో కాంగ్రెస్ యూపీ హయాంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మరి దీనికి జాతీయ హోదా ఇవ్వలేదు. అది కాంగ్రెస్ పార్టీ తప్పు ఫస్ట్. రెండోది భారతీయ జనతా పార్టీకి ఈరోజు వాళ్లకు శ్రీరాముడు ఒక్కడే దేవుడు, శ్రీరాముడు ఒక్కడే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు వాళ్ళకి. ఈరోజు బలవంతంగా ఇలాంటి ఈ మనకు విషయం ఏంటంటే మొన్న గత కొంతకాలం క్రితం చినిజియర్ స్వామి సమ్మక్క సారలక్కను అవమానించిండు కదా. సమ్మక్క సారలక్కను కేవలం పైసల దేవతలు అని చెప్పేసి చాలా అవమానకరంగా మాట్లాడారు. అంటే వాళ్ళకి మన దేవతల పైన ఈరోజు పోచమ్మ కానీ మైసమ్మ కానీ ఏవైతే మన సెంటిమెంట్ అనుకుంటామో సమ్మక్క సారక్క కానీ ఇవేవి కూడా వాళ్ళకి పట్టవు. ఇవాళ అసలు వాళ్ళను ఈ దేవత ఈ ప్రతిరూపాలు ఏవైతుండో వాళ్ళని దేవతలు కోలరు. కానీ మన తెలంగాణ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఏవైతే ఈ కొన్ని రాష్ట్రాలలో సమ్మక్క సారక్కన కానీ మిగతా ఈ వనదేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళను అసలు ఎంత నిష్టగా పూజిస్తారంటే చాలా నిష్టగా పూజిస్తారు. ఇదంతా కూడా ఈ బ్రాహ్మణికల్ కల్చర్కి వ్యతిరేకం. సో వాళ్ళకి ఏంటంటే మడి కట్టుకోవాలి, పూజలు చేయాలి, అంత ఒక రకంగా ఉండాలని అనుకుంటారు, వాళ్ళే దేవతలు అనుకుంటారు. కానీ ఇక్కడ సమ్మక్క సారక్క అంటే ఒక ఎమోషన్. వాళ్ళు మన దేవతలు మన కళ్ళ ముందు ప్రజల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి పోరాడి చనిపోయినటువంటి దేవతలు. సో వాళ్ళని మనం దేవతలుగా కొలిస్తే ఈరోజు ఈ ఆర్య బ్రాహ్మిన్స్కి నచ్చదు, 100% నచ్చదు. కాబట్టి ఈరోజు ఈ జాతరల పైన వీటిపైన వివక్ష చూపుతూ ఉంటారు. అందుకే గత ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర. అలాంటి జాతరను కనీసం కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏంది, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్ చేస్తాయి. సో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా వీటికి ఇష్టం ఉండదు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఒక సెంటిమెంట్, ఒక మేడ జాతర కనుక ఘనంగా చేయలేదు అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే భయంతో చేస్తారు, కేంద్ర ప్రభుత్వం భయంతో చేయదు. సో ఇది అందరూ కూడా గమనించాలి. అంటే సమ్మక్క సారలకు అవమానిస్తున్నటువంటి ఈ బ్రాహ్మణికల్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు మన సంస్కృతి అన్నా కానీ మన సాంప్రదాయాలు అన్నా కానీ ఏవి కూడా నచ్చవు వాళ్ళకి. ఇట్లా ఉంటే పరిస్థితి. గతంలో ఈ బ్రాహ్మిన్సే యాగాలు చేసినప్పుడు ఆవులను బలిచ్చారు, అవును కదా, అది చరిత్ర చెప్తున్న వాస్తవం కదా. మరి ఇప్పుడు సమ్మక్క సారలకి కోడినో మేకను కోస్తే ఏం తప్పేంది? అది మా కల్చర్లో భాగం, అది మా కల్చర్, 100% అది మా కల్చర్. కానీ వీళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే, ఎంత దుర్మార్గంగా వేస్తారంటే గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది.